హలో అండి, హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దాబా స్టైలు మటన్ మసాలా అండి. ఇది రోటీస్లోకి, చపాతీలోకి, పరోటాస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఈ మటన్ మసాలాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. అందులో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా ఒక 2 గ్రీన్ చిల్లీస్ని పొడవుగా కట్ చేసుకొని దూరగా వేయించుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 మీడియం సైజు టొమాటోస్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టొమాటోస్ ముక్కలు చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపుని, 2 స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీరు స్పైసీనెస్ ఎక్కువగా తింటే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 600 గ్రామ్స్ వరకు మటన్ని వాష్ చేసుకొని వేసుకోవాలి. ఈ మటన్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టమాటో ముక్కలు అంత మసాలా అనేది ఈ మటన్ ముక్కలకి బాగా పట్టాలి. ఇలా కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. అంటే మటన్ ముక్కలు అనేటివి మునిగేంత వరకు వాటర్ని వేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత ఉంచుకొని 10 విజిల్స్ వచ్చేంత వరకు ఈ మటన్ని కుక్ చేసుకోవాలి. ఈ మటన్ కుక్ అయ్యేలోపు స్టవ్ వెలిగించుకొని ఇంకో ప్యాన్లో ఒక 2 స్పూన్ల ధనియాలను వేసుకోవాలి. అంటే ఇక్కడ మనం మసాలాని ప్రిపేర్ చేస్తున్నాము. ఒక 2 స్పూన్ల జీలకర్రను, అదేవిధంగా చెక్క, లవంగాలు, మిరియాలను వేసుకోవాలి. మిరియాలను 1 స్పూన్ వరకు వేసుకున్న నేను వీటన్నింటిని కూడా లో ఫ్లేమ్లో ఉంచుకొని 2 to 3 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక ఇవి త్వరగా మాడిపోతాయండి. లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 3 బిర్యానీ ఆకులను వేసుకోవాలి. బిర్యానీ ఆకులు వేసుకున్న తర్వాత త్వరగా ఫ్రై చేసుకొని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి 10 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత తీస్తే మనకు మటన్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయి ఉంటుంది. అంటే 90% వరకు కుక్ చేసుకోవాలి. అంతవరకు మనం మటన్ని కుక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కుక్ అవ్వకుంటే ఒక 2 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టండి. చూడండి ఈ విధంగా మెత్తగా సాఫ్ట్గా ఉండాలి మటన్ అనేది. ఇప్పుడు ఇంకో ప్యాన్లో తీసుకొని అందులో ఉడికించుకున్న మటన్ని వేసుకోవాలి. ఇలా మటన్ వేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇలా పెరుగును వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అంతా కూడా లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు మూత ఉంచుకొని వాటర్ ఉంది కదండి, మటన్లో ఉండే వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు మనం మటన్ని కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చూడండి కాసేపటికి ఈ విధంగా ఉంటుంది కన్సిస్టెన్సీ. ఒకవేళ మీకు గ్రేవీ కావాలనుకుంటే ఇలా ఉంచుకోండి. మీరు ఒకవేళ గ్రేవీ అవసరం లేదనుకుంటే కనుక పూర్తిగా ఈ వాటర్ అన్నీ కూడా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మిరియాలు ఉంది కదా, ఆ పౌడర్ని వేసుకోవాలి. మొత్తమే యాడ్ చేస్తున్నా అండి నేను. ఈ పౌడర్ అంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత ఉంచుకొని 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి మనకు కర్రీ అనేది తయారైపోయింది. సో చాలా మంచి స్మెల్ వస్తుందండి మూత తీస్తానే. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే దాబా స్టైలు మటన్ మసాలా అనేది రెడీ అయిపోయింది. రోటీస్లోకి, పరోటాస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది, నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.